వెల్కమ్ టు హెల్త్ ఫైల్. నవేడేస్ కోత లేకుండా ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్తో ఎన్నో చక్కటి చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే గుండెకు కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలకు అండ్ హార్ట్లో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు ఈ చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయంటూ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఏ ప్రొసీజర్స్ చేస్తున్నారు, ఏ సమస్యలు ఉన్న వాళ్ళకి వీటి వల్ల చక్కటి ఫలితాలు అందుతున్నాయి. ఈ వివరాలని అందించడానికి అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నవేడేస్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయాల్సినవి కూడా సర్జరీ లేకుండా చేయగలుగుతున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తారా? అంటే ఇంతకుముందు 100 మందిలో ఒక 100 సర్జరీలు అవసరం వస్తుంటే ఇప్పుడు ఈ కొత్త చికిత్సా పద్ధతుల వల్ల 70-80% రోగులకి ఏమాత్రం కటింగ్ లేకుండా, అనస్థీషియా లేకుండానే మనం ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇదంతా ఈ పర్క్యూటేనస్ ప్రొసీజర్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ కింద మనము చెప్పుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు, హార్ట్ అటాక్లు అయినప్పుడు, హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు ఆ బ్లాక్స్ తొలగించేదానికి మనకు స్టెంటింగ్ అని చేస్తాము. వాటన్నిటికి కూడా ఇంతకుముందు బైపాస్ సర్జరీ, చెస్ట్ కట్ చేసి కాలు రక్తనాళ నరాలు తీసి లేదంటే ఛాతీ రక్తనాళం తీసి అక్కడ అతికినప్పుడు బైపాస్ సర్జరీ చేస్తుండ్రి. అలాంటి వాటిల్లో చాలామందికి ఇంతకుముందు 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్న, లెఫ్ట్ మెయిన్ వెసల్లో బ్లాక్ ఉన్నప్పుడు కేవలం సర్జరీ ద్వారానే చేయడం జరుగుతుండే. చాలా మటుకు కొన్నిసార్లు రోగులకు ఇష్టం ఉండదు. దాని తర్వాత కొందరికి మత్తు ఇవ్వడానికి సూటబుల్గా ఉండరు, పంపింగ్ తక్కువ ఉండి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆపరేషన్లో రిస్క్కు లోనై సరిగా సీరియస్ అవ్వడము, తర్వాత కొన్నిసార్లు హాస్పిటల్లో ఎక్కువగా ఉండడము చూసి ఈ కొత్త పద్ధతులు ట్రై చేసి అధ్యయనాల్లో మనకు తెలిసింది ఏమిటంటే, ఇలా అధునాతన స్టెంట్స్, ఎస్పెషలీ ఓసిటీ, ఐవాస్ విధానాల ద్వారా మనము ఈ బ్లాక్స్ను మనము బలూన్తో క్రష్ చేసేసి అక్కడే స్టెంట్స్ అమర్స్తే ఈ మందు పూసిన స్టెంట్స్ ఉండడం వల్ల మళ్ళీ అక్కడే నారింగ్స్ రాకుండా రోగులందరూ కూడా సర్జరీకి ఈక్వలెంట్గా, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ లేకుండా బాగా ఉంటున్నారని అధ్యయనంలో వచ్చింది. సో కనుక లెఫ్ట్ మెయిన్లో బ్లాక్ ఉన్నప్పటికీ, 3 రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పటికీ, ఒకవేళ యంగ్ పర్సన్ అయినప్పుడు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ సర్జరీలో మళ్ళీ నారింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళందరికీ కూడా మనం సర్జరీ లేకుండానే మన అధునాతన చికిత్సా పద్ధతుల ద్వారా ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఓసిటీ హెల్ప్స్తోని వచ్చిన లేటెస్ట్ స్టెంట్స్ ద్వారా ఎన్ని రక్తనాళాల్లో ఎన్ని చోట్ల బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా మనము సర్జరీ లేకుండానే కేవలము 5 French 6 French క్యాథెటర్ ద్వారా, చేతి రక్తనాళాల ద్వారా ఉండానే లోపలికి వెళ్ళి హార్ట్ బ్లాక్స్ని మనం తొలగించగలుగుతున్నాం. ఇంతకుముందు హార్ట్ రక్తంలో గట్టిపడిపోయి టోటల్గా 100% బ్లాక్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటివి అందరూ కూడా ఆపరేషన్కి వెళ్తుండ్రి. ఇప్పుడు ఈ కార్డియాలజీలో వచ్చిన కొత్త వైర్స్, బెలూన్స్, టెక్నిక్స్ ద్వారా బాగా అడ్వాన్స్మెంట్ వైర్స్ వచ్చి ఈ 100% బ్లాక్ ఉన్నప్పటికీ, లేదంటే చాలా గట్టిపడిపోయి కాల్షియం అయినప్పటికీ వీటన్నిటికి కూడా కొత్త పద్ధతుల ద్వారా ఓపెన్ చేసి అక్కడ స్టెంట్స్ అమర్చి రోగికి ఆపరేషన్ లేకుండానే సరి చేయగలుగుతున్నాం. ఇది హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు దానికి మనం ఆపరేషన్ లేకుండానే చేయగలుగుతున్నాం. ఇలాంటి వాటిల్లో 100లో 70-80 మందికి బ్లాక్స్ ఉన్నా కూడా వితౌట్ ఆపరేషనే మనం చేయగలుగుతాం. చాలామంది అపోలోలో మా దగ్గరికి వచ్చి బయట ఆపరేషన్లు చెప్పినారు, మీరు ఆపరేషన్ లేకుండా చేస్తారని అడుగుతుంటారు. కానీ మనకి ఏ రోగికి ఏది సూటబుల్గా అవుతుంది, మళ్ళీ అన్ని రక్తనాళాలకు బ్లడ్ సప్లై నార్మల్గా చేయగలుగుతామా లేదా అనేది చూసుకొని ఎక్స్పర్టైజ్ ఉన్న చోట మాత్రము ఇట్లాంటి ప్రొసీజర్స్ మనం చేయగలుగుతాము. ఇంకొక మెయిన్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే, హార్ట్ లోపల కవాటాలలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంతకుముందు కట్ చేసి ఆ కవాటాలను మార్చి ఆపరేషన్ రిప్లేస్మెంట్స్ అని చేస్తుంటే వీటన్నిటికి కూడా ఫర్దర్గా మనం కాలు రక్తనాళాల ద్వారా కూడా కొత్త వాల్వ్ని అక్కడ తీసుకెళ్ళి ఆ పాత వాల్వ్ ఉన్న ప్లేసులనే క్రష్ చేసి దాని తర్వాత కొత్త వాల్వ్ని అమరుస్తున్నాం. దీన్ని టావర్ విధానం అంటాం. అదే మైట్రల్ వాల్వ్ ప్లేస్లో చేసినట్టయితే మైట్రా క్లిప్ విధానాలు అంటాం. అలా కాకుండా హార్ట్లో హోల్స్ ఉన్నప్పుడు కూడా వాటికి ఇంతకుముందు మన డివైస్ క్లోజర్స్ చేస్తాము. ఇవి ఫర్దర్గా మనం డిస్కస్ చేసి ఈచ్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటే గుండె రక్తనాళాల్లో పూడికలకే కాకుండా కవాటాల సమస్యలకు కూడా నవేడేస్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో అంటే ఎలాంటి సర్జరీ లేకుండా పరిష్కారం ఉందని చెప్తున్నారు కదండి. అంటే ఒక్కసారి డయాబెటిక్స్కి, మల్టిపుల్గా బ్లాక్స్ వెసల్స్కి బ్లాకేజెస్ ఉన్నప్పుడు సర్జరీ, బైపాస్ సర్జరీకి వెళ్ళమంటారా? అలాంటి సందర్భాల్లో కూడా కుదురుతుందంటారా? కొన్ని సందర్భాల్లో సర్జరీనే సజెస్ట్ చేస్తారా?
అంటే ఇప్పుడు మనకు డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా అసలే సర్జరీకి వీలు పడదని కాదండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టెంట్స్ వచ్చి మందు పూసిన స్టెంట్స్ వచ్చినాయి కనుక సర్జరీ ఉన్న డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మల్టిపుల్ చోట్ల బ్లాక్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు కొంచెము రోగికి మళ్ళీ సెకండ్ ప్రొసీజర్ అవసరం వచ్చేదానికి అవకాశం ఒక 10% నారోయింగ్స్ వచ్చినప్పుడు ఉంటుంది. కానీ అది అర్థం చేసుకుంటే కనుక మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇన్ఫ్యాక్ట్ కంఫర్టబుల్గా ఇంకా ఏమాత్రం రిస్క్ లేకుండా మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు. మామూలు డయాబెటీస్ లేని వాళ్ళకంటే డయాబెటీస్ ఉన్నప్పుడు కొంచెం నారోయింగ్ రేట్స్ ఎక్కువ ఉంటాయని ఉంది. కానీ వాళ్ళకు కూడా మంచి స్టెంట్స్ స్టడీస్లో వచ్చినాయి కనుక వాళ్ళందరికీ కూడా మనము వితౌట్ ఆపరేషన్ చేయడానికి వీలుంది. కాకపోతే ఎవరు చేస్తున్నారు, ఏ చోట చేస్తున్నారు, ఆ చేసేటప్పుడు అవసరమైన సామాగ్రి, పరికరాలు, ఐవర్స్, ఓసిటీ లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా, చేసేటప్పుడు ప్రాపర్గా చేయకపోతే ఆబ్వియస్లీ రిజల్ట్స్ సరిగా ఉండవండి. సో ఇవన్నీ చూసుకొని ఎక్స్పర్టైజ్ ఉంటే మాత్రం మనం డయాబెటీస్లో కూడా ఎన్ని బ్లాక్స్ ఉన్నప్పటికీ, మెయిన్ వెసల్లో బ్లాక్ ఉన్నప్పటికీ కూడా మనము దానికి వితౌట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అంటే స్టెంట్స్లో లేటెస్ట్ అంటే డ్రగ్ ఎల్యూటింగ్ అని ఇంకేమైనా ఉన్నాయంటారు? డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటే ఇంతకుముందు కోబాల్ట్ క్రోమియం బేస్డ్ లేకుంటే స్టెయిన్లెస్ స్టీల్ బేస్డే ఉంటుండే. ఇప్పుడు ఇంకా ఫర్దర్ మిక్స్డ్ అలాయిస్ వచ్చి ఇంకా మోర్ ట్రాకబుల్, మోర్ సన్న స్ట్రట్స్ ఉన్న స్టెంట్స్ ఉండడం వల్ల అది టార్చువస్ ఆర్టరీస్లో కూడా మనం స్టెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ అమర్చడానికి వీలవుతుంది. ఈ స్టంట్స్ థిక్నెస్ కూడా చాలా సన్నగా అయిపోవడం వల్ల కూడా మళ్ళీ నారోయింగ్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గినాయి. అదే కాకుండా ఈ స్టెంట్ అబ్జార్బ్ అయిపోయి మళ్ళీ అక్కడే ఉండకుండా ఉండే స్టెంట్స్ కూడా ట్రై చేయడం జరిగింది. కానీ అబాట్ అని ఇంతకుముందు కంపెనీ స్టెంట్స్లో మళ్ళీ కరిగేటప్పుడు నారోయింగ్స్ వస్తున్నాయి కనుక వాటిని మనము ఇప్పుడు ఎక్కువగా వాడతలేము. ఇండియన్ కంపెనీ ఒకటి మీరస్ అని ఇంకా థిన్ స్టడ్స్తో ఇంకో అబ్జార్బుల్ స్టెంట్ వచ్చింది. కానీ అది ఇంకా దాని మీద ఎక్కువ స్టడీస్ లేవు కనుక మనం స్టిల్ కామనెస్ట్గా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్సే వాడతాము. కాకపోతే ఫస్ట్ వచ్చిన టాక్సస్ సైఫర్ కంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టెంట్స్ వచ్చినాయి. దాంట్లో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ స్టెంట్స్ అని వచ్చినాయి. వాటి వల్ల ఏంటంటే పాలిమర్ లేకుండా, దాని తర్వాత డ్రగ్స్ మోర్ సేఫ్ ఉన్న డ్రగ్స్ అంటే మళ్ళీ క్లాటింగ్ ఛాన్స్ లేని డ్రగ్స్ వచ్చి నారోయింగ్ మాత్రమే లేకుండా చేసే డ్రగ్స్ వచ్చినాయి కనుక ఇలాంటి అడ్వాన్స్డ్ థెరపీస్ అన్నీ మనం చేయగలుగుతున్నాం. ఎప్పుడైనా ఇంతకుముందు స్టెంట్స్ లేకపోతే బేర్ మెటల్ స్టెంట్స్ ఇలాంటివి వేయించుకున్న వాళ్ళకి రీస్టినోసిస్ పూడికలు మళ్ళీ ఏర్పడే రిస్క్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఇప్పుడు ఈ లేటెస్ట్ స్టెంట్స్ అమర్చడం సాధ్యమేనా? అదే అండి, ఈ నారోయింగ్ వచ్చినప్పుడు అది ఎందువల్ల నారోయింగ్ వచ్చింది అంటే దాని రీస్టినోసిస్ ఎందువల్ల వచ్చిందని చూడడానికి ఐవర్స్ అని, ఓసిటీ అని సన్నటి క్యాథెటర్ ద్వారా ఆ స్టెంట్లో బ్లాక్ అయిన చోటుకి తీసుకెళ్ళి దానికి కారణం ఏంటి అని చూసి, ఒకవేళ స్టెంట్ సరిగా పెట్టడం లేకపోయి అమర్చినప్పుడు సరిగా అమర్చకపోయినా, లేదంటే ఎక్కువ బిగ్ సైజ్ ఆర్టరీకి చిన్న సైజు స్టెంట్ పెట్టినా, అట్లా ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా మనం కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఫస్ట్ టైం కరెక్ట్గా పెట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు బాడీ నేచర్ బట్టి అథెరోస్క్లెరోసిస్ మళ్ళీ అక్కడే కొవ్వు పేరుకుపోయి కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు కూడా దాన్ని హై ప్రెషర్ బలూన్స్తో క్రష్ చేసి వేరే రకమైన స్టెంట్స్ అమర్చడానికి వీలుంది. ఇంతకుముందు స్టెంట్స్ అంటే చాలా థిక్గా ఉండి ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు థిన్ నారో స్టెంట్స్ ఉన్నాయి కనుక వాళ్ళందరికీ కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా మన స్టెంట్ చేయడానికి వీలుంది. ఒకవేళ ఓసిటీ ఐవర్స్ ఫైండింగ్స్లో అంతా ఎక్కువగా ప్లాక్ లేనప్పుడు కేవలం డ్రగ్ పూసిన బలూన్స్ ద్వారా, డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్ ద్వారా అక్కడ తీసుకెళ్ళి ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని క్రష్ చేసి అక్కడ కేవలం డ్రగ్ డెలివరీ చేస్తే మళ్ళీ నారోయింగ్ రాకుండా ఉంటుందని కూడా మనకు అధ్యయనంలో వచ్చింది. సో నారోయింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్స్ ద్వారా కానీ, లేదంటే సెపరేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషల్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ పెట్టి కానీ దానికి ట్రీట్మెంట్ చేయడానికి మనకు సైన్స్, టెక్నాలజీ అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో చేసే ప్రొసీజర్స్ అన్నీ అసలు ఎలాంటి ఎనస్థీషియా మత్తు అనేదే లేకుండా చేస్తారు? అవునండి, అదే దాని బ్యూటీ. చాలా మట్టుకు ఏంటంటే జనరల్ అనెస్థీషియా చేయడానికి రోగి సూటబుల్గా ఉండదు. లంగ్స్ ప్రాబ్లం ఉంటాయి, మనము మత్తు ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని కోలుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి పెద్దవాళ్ళలో. వాళ్ళందరికీ కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ టెక్నిక్స్ పెద్ద బూన్గా చెప్పుకోవచ్చు. కేవలం లోకల్ అనెస్థీషియాలోనే చిన్న కాలు నుంచి కానీ చేతి నుంచి కానీ 2 cc జైలకేన్ అనెస్థీషియా మాత్రమే ఇచ్చి ఈ అన్ని ప్రొసీజర్స్ కూడా ఏమాత్రం నొప్పి లేకుండా చేయగలుగుతాము. కొన్నిసార్లు ఏంటంటే మైల్డ్గా నిద్రపుచ్చడానికి కొన్ని మందులు ఇస్తాం, కానీ మొత్తం బెవోస్ చేయడం జనరల్ అనెస్థీషియా లాంటివి అవసరమే ఉండదండి. అదే బ్యూటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఎంత అడ్వాన్స్మెంట్స్ అంటే ఈవెన్ వాల్వ్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా, ఇందాక చెప్పినట్టుగా హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే మాత్రం అది అసలే అవసరం ఉండదు. వాల్వ్ మార్చేప్పుడు అంటే టావర్ అనేది కొత్త ప్రక్రియ, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి మనం. ఈ అయోటిక్ స్టెనోసిస్ వచ్చి ఈ ఆపరేషన్ సూటబుల్ లేని వాళ్ళకి కూడా, అనెస్థీషియాకి సూటబుల్ లేని వాళ్ళకి కూడా కేవలం లోకల్ అనెస్థీషియా ద్వారానే ఈ అన్ని అధునాతిక చికిత్సా విధానాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి.
ఈ టావర్ ప్రక్రియ ప్రిడామినెంట్గా పాపులర్ అయిందే వీళ్ళ కోసం అండి. అంటే ఫస్ట్ ఈ ఆపరేషన్ సూటబుల్గా లేని వాళ్ళకి, మత్తు లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ ప్రక్రియ ముందు స్టడీ చేయడం జరిగింది. తర్వాత ఆపరేషన్కు సూటబుల్ ఉన్న పేషెంట్స్లలో కూడా, లో రిస్క్ పేషెంట్స్లలో కూడా ఈ అయోటిక్ వాల్వ్ దానికి వితౌట్ ఆపరేషన్ విధానం, టావర్ విధానం ద్వారా చేస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయని వచ్చింది. సర్జరీకి ఈక్వలెంట్గా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నాయని కూడా వచ్చింది. సో ఇమ్మీడియట్గా మీరు అన్నట్టుగా మత్తు అవసరమే లేకుండా ఈ టావర్ చికిత్స కానీ, లేదంటే మైట్రల్ వాల్వ్ చేసే మైట్రా క్లిప్ చికిత్స కానీ మనం చేయగలుగుతామండి. ఈ కవాటాల మార్పిడి శస్త్రచికిత్సలు అంటే గుండె కవాటాల వాల్వ్ ప్రాబ్లమ్స్కి రిపేర్ కానీ, మార్పిడి శస్త్రచికిత్స కానీ, అంటే టావర్ ఆర్ టావీ అంటున్నారు కదండి, అంతేకాకుండా మైట్రా క్లిప్ అని కూడా వింటున్నాం. వీటిలో అసలు ఏంటి తేడాలు? అంటే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ లోపల 4 ఛాంబర్స్ ఉంటాయి. పైన ఛాంబర్స్ నేట్రియా అని, కింది ఛాంబర్స్ వెంట్రుకలు అంటాం. ఈ పైన కింది ఛాంబర్స్ మధ్యలో ఉన్న కవాటాలని మైట్రల్ వాల్వ్ అని లెఫ్ట్ సైడ్ దాన్ని, ట్రైకాస్పిడ్ వాల్వ్ అని రైట్ సైడ్ దాన్ని అంటాం. అలానే గుండె కుడి దిక్కు నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోయే రక్తనాళాలలో పల్మనరీ ఆర్టరీ అని, ఎడమ దిక్కు నుంచి అన్ని భాగాలకు సరఫరా చేసే ఆర్టరీ దగ్గర ఉన్నదాన్ని అయోటిక్ వాల్వ్ అని మనం చెప్తాం. ఇంతకుముందు ఈ మైట్రల్ వాల్వ్ను, ట్రైకాస్పిడ్ వాల్వ్ నారింగ్ ఉన్నప్పుడు మనం బలూన్ మైట్రల్ వాల్వ్ వాటమే అని చాలా నుంచే చేస్తున్నాము. అదే కాకుండా ఆ వాల్వ్లో కూడా లీకేజ్ వచ్చినప్పుడు ఇంతకుముందు కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు మైట్రా క్లిప్ అనే ఒక స్పెషల్ క్లిప్ ప్రొసీజర్ను కాల్ రక్తంలో తీసుకెళ్ళి ఎక్కడైతే లీకేజ్ ఉందో అక్కడ క్లిప్ని అమర్స్తే ఆ లీకేజ్ తగ్గిపోయి రోగి ఇమ్మీడియట్గా మన క్యాత్ ల్యాబ్లోనే చేస్తున్న టైంలోనే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇమ్మీడియట్గా రికవరీకి అవకాశం ఉంటుంది. అదే కాకుండా అయోటిక్ వాల్వ్ అనేది మాత్రము హార్ట్ లెఫ్ట్ సైడ్ ఛాంబర్ నుంచి శరీరంలో అన్ని రక్త ప్రసరణ తీసుకెళ్లే అయోటిక్ వాల్వ్ ద్వారా నారోయింగ్, అది ఎక్కువ వయసు పైపడ్డ వాళ్ళకు వస్తుంది. ఆ నారోయింగ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా సడన్గా చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుండే. చాలాసార్లు ఆపరేషన్ చేద్దామంటే రిస్క్ ఉంటుందని సర్జన్స్ చేయడానికి కూడా భయపడుతుండ్రు. వీళ్ళందరికీ కూడా మనకు ఈ కొత్త ప్రక్రియ ద్వారా, టావర్ ద్వారా కేవలము 14 French క్యాథెటర్ ద్వారా క్యాథెటర్ లోపల తీసుకెళ్ళి ఇనీషియల్గా ఫస్ట్ కాల్షియం ఏదైతే జమ అయిందో దాన్ని బలూన్తో క్రష్ చేసి, దాని తర్వాత ఈ టావర్ వాల్వ్ తీసుకెళ్ళి హై ప్రెషర్తో ఇన్ఫ్లేట్ చేస్తే ఇమీడియట్గా వాల్వ్ అక్కడ ఫంక్షనింగ్ మొదలవుతుంది. దీంట్లో బ్యూటీ ఏమిటంటే మత్తు ఏం అవసరం ఉండదు. దాని తర్వాత ఇమీడియట్గా చిన్న ఏదైతే 14 French హోల్ ఉందో కాల్ దగ్గర దాన్ని కూడా పర్క్లోజ్ అనే డివైస్ ద్వారా క్లోజ్ చేస్తాం కనుక వితిన్ 6 hours రోగి మళ్ళీ లేచి నడవగలుగుతాడు. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేయగలుగుతాము. ఈ కొన్నిసార్లు రేర్గా ఏంటంటే ఈ చేసేటప్పుడు కొన్ని చిన్న పార్టికల్స్ బ్రెయిన్కి వెళ్ళి కొందరికి పారాలిసిస్ రావడం అని స్టడీస్లో వచ్చింది కనుక వారందరికీ కూడా ఇప్పుడు సెంటినల్ డివైస్ అని కొత్త పరికరాలను అమర్చి ఆ స్ట్రోక్ రిస్క్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గించగలుగుతున్నాం. సో ఏదైతే మినిమల్గా పారాలిసిస్ రావడానికి లేదంటే హార్ట్ బ్లాక్ అంటే పేస్ మేకర్కి అవకాశం ఉంటుందో సర్జరీ ద్వారానే, దానికి ఈక్వలెంట్గా మనం టావర్ విధానాల ద్వారా కూడా మనం చేయగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ టావర్ విధానాల్లో ఈ వచ్చే స్ట్రోక్స్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయని మనకు అధ్యయనంలో వచ్చింది కనుక ఈవెన్ సర్జరీకి ఫిట్ లేని వాళ్ళకే చేయడం కాకుండా ఆపరేషన్కు సూటబుల్ ఉన్నప్పటికీ, లో రిస్క్ అయినప్పటికీ ఏజ్ 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ఉంటే కనుక మనం వాళ్ళందరికీ కూడా వితౌట్ ఆపరేషన్ ద్వారానే చేయగలుగుతున్నాము. కాకపోతే హార్ట్ టీమ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రోగికి ఏ ఆపరేషన్ బెటర్గా ఉంటుంది, ఏ రోగికి వితౌట్ ఆపరేషన్ టావర్ విధానం ద్వారా చేయొచ్చు అనేది కార్డియాలజిస్టు, క్లినికల్ కార్డియాలజిస్టు, మత్తు డాక్టరు, సర్జను, ఇలాంటివి అన్ని ఫెసిలిటీసు క్యాత్ ల్యాబ్, హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ లాంటివి, అపోలో లాంటి ప్లేస్లలో అందరం కలిసి ఏది రోగికి మంచిదనేది నిర్ధారించడం చాలా అవసరం. దీన్నే మనం హార్ట్ టీమ్ కాన్సెప్ట్ అంటాం. ఇలా మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత పోస్ట్ ఆప్ కేర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కనుకనే అపోలో లాంటి ప్లేస్లో అయితే మనం 99.5% సక్సెస్ రేట్తోని మనం ఈ టావర్ ప్రొసీజర్లు కానీ మైట్రాక్టివ్ ప్రొసీజర్లు కానీ మనం చేయగలుగుతున్నాం. ఏ రోగికి మనం చేస్తామనేది చాలా ముఖ్యమైన డిసిషన్ అండి. ఇది చాలామంది కలిసి డిసిషన్ తీసుకుంటే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో చాలా చోట్ల ఏమిటంటే ఈ మధ్య వేరే ఎక్కడో ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఒక ప్రొసీజర్ చేసి వెళ్ళిపోవడం అట్లా చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము రోగి ఎవాల్యుయేషన్ ముఖ్యం, ముందు అందరు కలిసి చూడడం ముఖ్యం. దాని తర్వాత ఇమీడియట్ పోస్ట్ ప్రొసీజర్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అందరు డాక్టర్లు ఉన్న చోట, ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్న అపోలో లాంటి చోట అయితే దానికి మనం పర్ఫెక్ట్గా జాబ్ చేయగలుగుతాం. దానికి రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. గుండె రక్తనాళాల పూడికలకి స్టెంట్స్ వేయించుకున్నా, లేకపోతే ఈ మైట్రా క్లిప్ కానీ లేకపోతే టావర్ పద్ధతిలో కవాటాల సమస్యలు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫాలోఅప్ కేర్ ఎలా ఉండాలంటారు? ఇది ఇంకొక బ్యూటీ అండి. మన ప్రొసీజర్స్లలో
మనం కవాటాలు సర్జికల్ ద్వారా మార్చినప్పుడు ఏంటంటే ఒకటి రోగికి కట్ చేసి చేయడం వల్ల దాని హీలింగ్కు టైం పడుతుంది. ఒక 6 వారాల నుంచి 3 నెలల వరకు రోగికి సర్నం దగ్గర కొంచెం పెయిన్ అది ఉంటుంది. దానికి రెగ్యులర్గా ఇనీషియల్గా కొంచెం క్లోజ్గా ఫాలోఅప్లో పిలుస్తుంటారు. ఒకవేళ అంతా హీల్ అయితే పర్వాలేదు, కానీ కొన్నిసార్లు హీలింగ్ డిలే అయినప్పుడు ఇంకా కొంచెం తొందరగా రావాల్సి వస్తుంటుంది. అది సర్జన్ చూసి డిసైడ్ చేస్తారు. అంతా మంచిగా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ 3 మంత్స్లో కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. ఈ టావర్ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఏమాత్రం కటింగ్ ఉండదు, ఏమాత్రం ఇది ఉండదు కనుక రోగికి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము. ఒకసారి మనం ఫాలోఅప్కు పిలుస్తాం, కానీ తర్వాత అంత క్లోజ్ ఫాలోఅప్స్ ఏం అవసరం ఉండవు. ఈ బ్లడ్ థిన్నర్స్ ఏదైతే అసిట్రోమ్ లాంటి మందులు వేసుకోవాల్సి ఉంటుందో ఆపరేషన్ తర్వాత, అవన్నీ కూడా ఏమాత్రం అవసరం ఉండదు. చాలా మినిమల్ మాత్రలతో స్టాటిన్, ఆస్పిరిన్, అది కొందరు క్లోపిడోగ్రిల్ అనే మాత్ర 1-2 మాత్రలు వేసుకుంటే ఆ కవాటం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు అధ్యయనంలో వచ్చింది. కాకపోతే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ ఫాలోఅప్ ప్రకారంగా చూసుకొని దానికి వాల్వ్ ఎట్లా ఫంక్షన్ చేసుకుంటుందని సంవత్సరానికి ఒకసారి మనం రోగులను పిలిచి మళ్ళీ చూస్తుంటాము. ఇంకొక బ్యూటీ ఏమిటంటే మనకు ఈ కలిసి ఉన్నప్పుడు ఈ హార్ట్ కవాటాల ప్రాబ్లంతో హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు అది జరగచ్చు కొందరికి, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం కవాటాలకు ట్రీట్మెంట్ చేస్తాము. దాని తర్వాత నారోయింగ్స్ కూడా మనం స్టెంట్స్ ద్వారా తొలగిస్తాము. ఇవన్నిటి కూడా మనం ఏమాత్రం కటింగ్ లేకుండా చేయగలుగుతాం. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా బీపీ కంట్రోల్కు, షుగర్ కంట్రోల్కు, కొలెస్ట్రాల్ కంట్రోల్కు బ్లడ్ థిన్నర్స్ ఏవైతే వేసుకుంటారో అవన్నీ కూడా వేసుకోవడం అవసరం ఉంటుంది. అది ఏ విధమైన ఫాలోఅప్ అనేది కన్సర్న్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. కానీ బై అండ్ లార్జ్ ఏంటంటే ఈ పర్క్యూటేనియస్ ప్రొసీజర్స్కి ఫాలోఅప్లో కూడా పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఏమైతే యాక్టివిటీస్ చేయగలుగుతారో అవన్నీ కూడా కంఫర్టబుల్గా చేసుకోగలుగుతారు. అంటే స్టెంటింగ్ అనేది ఫర్ ది లాస్ట్ ఆల్మోస్ట్ 2 decades నుంచి బాగా విరివిగా జరుగుతుంది. ఇట్స్ వెరీ మచ్ ప్రూవెన్, చాలా సేఫ్ అండ్ వాళ్ళ నార్మల్ లైఫ్ చాలా ఈజీగా లీడ్ చేస్తున్నారండి. ఈ టావర్ కానీ, ఈ టావీ కానీ, లేకపోతే మైట్రా క్లిప్ అనేది జస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉంది. అంటే అవి ఎంత సేఫ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఫ్యూ ఇయర్స్ అంటే స్టెంట్ ఒక 2 decades అయింది మాట వాస్తవము. టావర్ ప్రక్రియ కూడా ఇప్పుడు మొదలై 10 ఏళ్ల లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నాయండి. మైట్రా క్లిప్ కూడా మనకు 7 years లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఉన్నాయి. సో 7 to 10 years వరకే రోగులందరూ కూడా కంఫర్టబుల్గా నార్మల్గా ఉంటున్నారని మనకు అధ్యయనంలో తెలిసింది. ఇంకా బ్యూటీ ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా ఫాలోఅప్లో ఈవెంట్స్, సిగ్నిఫికెంట్గా ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి టావర్ వల్ల. అందుకనే చాలామంది కూడా ఈ టెక్నాలజీ చాలా పాపులర్ అయింది. ఒకటే కాస్ట్ ఇష్యూ కానీ, లేదంటే చాలామందికి మనం ఏమాత్రం కటింగ్ లేకుండా ఈజీగా చేయగలుగుతున్నాం. మీరు అన్ఫార్చునేట్లీ కొన్ని చోట్ల కొన్ని హాస్పిటల్స్లో ఇది అవైలబుల్ లేనప్పుడు, లేదంటే రోగి కటింగ్ చేసే సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే విధంగా చేస్తారని చెప్తారు. అది కరెక్ట్ కాదు. సో అది సర్జరీనా టావరా అనేది హార్ట్ టీమ్ ద్వారా డిసైడ్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యము. కాకపోతే ఈ డ్యూరబిలిటీ మట్టుకైనా మీరు అన్నట్టు ఎంత సేఫ్టీ ఆస్పెక్ట్స్ మాత్రము బియాండ్ డౌట్ ప్రూవ్ అయినాయి, అవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. కనుకనే అపోలో లాంటి ప్లేస్లో ఇంతమంది ఎక్స్పర్టైజ్ ఉండి మేమందరం కూడా వాట్ ఈస్ బెస్టే చేద్దామని ట్రై చేస్తాం కనుక వాళ్ళందరికీ అన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ చేస్తాం. కొన్నిసార్లు ఏమిటంటే కొత్త రకమైన ప్రొసీజర్స్, కండరాల థిక్నెస్ పెరిగిన, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని ఇంతవరకు ట్రీట్మెంట్ లేక చనిపోతున్న రోగులకు ఇంకా కొత్త పద్ధతులు వస్తున్నాయి. వాటికి ఇంత ఫాలోఅప్ లేదు. కానీ ఈ కవాటాల నారోయింగ్ ఉన్న వీటికి మాత్రము సిగ్నిఫికెంట్గా 10 ఏళ్ల వరకు కూడా నిర్భయంగా రోగులందరూ కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. 10 ఏళ్ల వరకు ఫాలోఅప్ ఉంది కనుకనే మనం 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే ఇది చేస్తున్నాము. సో జనరల్గా ఒకవేళ నారోయింగ్స్ వచ్చినా మళ్ళీ వాల్వ్లో చెడిపోయినప్పుడు కూడా ఆ వాల్వ్లోనే మళ్ళీ వాల్వ్ టావర్ అంటాం, అట్లాంటివి చేయొచ్చు. లేదంటే లాస్ట్ రిసార్ట్ కింద సర్జరీ అవసరమైనప్పుడు అవి కూడా చేయొచ్చు. కానీ అది ఛాన్స్ లెస్ దెన్ 5% లోగులనే అట్లా అవసరం ఉంటుంది. కనుక 90-95%లో ఈ థెరపీ ఎస్టాబ్లిష్ అయింది కనుక భయపడకుండా చేయాలి. కానీ చేసే చోటు ఎక్కడ చేస్తున్నారు, మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆ కరెక్ట్ సైజ్ వాల్వ్ అమరుస్తున్నారా లేదా, అవన్నిటి మీద కూడా ఫాలోఅప్ రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయండి. మీరు పెద్ద సైజు కవాటం పెట్టే చోట చిన్నది పెట్టినప్పుడు మరి నారోయింగ్ వస్తుంది, పక్కకు లీకేజ్ ఎక్కువగా వస్తుంది. సో కనుక ఏ చోట ఈ ప్రొసీజర్ జరుగుతుంది, ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది అని చూసుకొని చేయించుకోవడం చాలా అవసరం. మనకేంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో తీసుకునేటప్పుడు మనం ఏదైనా చిన్న టిఫిన్ లాంటి దోశ లాంటి తిన్నప్పుడు అది మంచి హోటలా కాదని చూస్తాం. కానీ ఇలాంటి ప్రొసీజర్లు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఆ డాక్టర్కు, హాస్పిటల్కు ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, ఎన్ని ప్రొసీజర్లు చేసినారు అని కనుక్కొని దయచేసి ఎక్స్పర్టైజ్ ఉన్న చోటనే చేయించుకోవాలని మీ అందరి శ్రోతలు కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఒకసారి ప్రొసీజర్ రాంగ్గా జరిగినప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తుంటారు కొందరు, మళ్ళీ మంచిగా చేయమని. చేస్తాము, కష్టపడతాం. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైమే బెస్ట్గా చేస్తే ఇలాంటి ఫాలోఅప్లో ప్రాబ్లమ్స్ ఉండవండి.
స్టెంటింగ్తో పోలిస్తే టావర్ టావీ కానీ ట్రాన్స్ ఆర్టీరియల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటారు కదండి, ఇది ఇంకా కష్టతరమైన ప్రొసీజర్ అనుకోవచ్చా? దీనికి కూడా స్టెంటింగ్ తర్వాత మెడిసిన్స్ ఎలాగ లైఫ్ లాంగ్ వాడాలో వీటికి కూడా వాడాల్సి ఉంటుందా? టావర్ అనే ప్రొసీజరు చేసేటప్పుడు మనం కరెక్ట్గా చేస్తే అంత ప్రాబ్లం ఏముండదు. కానీ మీరు కరెక్ట్ సైజ్ వాల్వ్ తీసుకోకుండా చేస్తే మాత్రము టేబుల్ మీద చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఎక్స్పర్టైజ్ సెంటర్లో, అపోలో లాంటి సెంటర్లో అయితే మనకు అన్ని పరికరాలు ఉంటాయి, కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసి కరెక్ట్గా జరుగుతుంది కనుక ఆ భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఫాలో అప్ రిజల్ట్స్లో దట్ ఈస్ ద బ్యూటీ. ఇందాక చెప్పినట్టుగా అగైన్ మీకు వెరీ క్లోజ్ ఫాలోఅప్ కూడా అవసరం ఉండదు. వన్స్ ఇన్ ఇయర్ ఒకసారి వచ్చి చూపించుకొని చాలా మినిమల్ మాత్రలు స్టాటిన్ను ఆస్పిరిన్ కానీ, యూఎస్లో అయితే ఆస్పిరిన్ ఇస్తున్నారు, మనం కొన్నిసార్లు క్లోపిడోగ్రిల్ మందు కూడా ఇస్తాం. అలాంటి మినిమల్ మాత్రల ద్వారా కూడా ఏమాత్రం పీటీఐఎన్ఆర్లు, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు అవసరం లేకుండానే రోగులందరూ కూడా ఈ ప్రొసీజర్ ద్వారా కంఫర్టబుల్గా ఉంటారు. కానీ మరి మీరు చేసే చోట సరిగా లేనప్పుడు, ఎక్స్పర్టైజ్ లేని చోట చేసినప్పుడు, సార్ లేదంటే చేసి డాక్టర్ మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోయినప్పుడు, అట్లాంటి చోట్ల మాత్రము ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, దాన్ని సరిగా చేసినప్పుడు సరిగా అమర్చకపోయినా, లేదంటే ఎప్పుడైనా రేర్గా అవసరం వచ్చినప్పుడు, ఆపరేషన్ అవసరం వచ్చిన ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు మాత్రము ఈ సడన్గా రోగి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో కనుక అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హార్ట్ టీమ్ అనే అప్రోచ్, హార్ట్ టీమ్ కాన్సెప్టు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్న చోట ఈ హై అండ్ ప్రొసీజర్ చేసుకున్నట్టయితే మీరు అందరూ కూడా కంఫర్టబుల్గా వండుకుంటూ నార్మల్గా లైఫ్ వెళ్ళబోచ్చు. సో ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఏ విధమైన వాల్వ్స్ అమర్చారు, ఎన్ని ప్రొసీజర్ జరిగినాయని చూసుకోవడం చాలా అవసరము. ఒకవేళ అపోలో లాంటి మంచి చోట చేసుకున్నట్టయితే నిర్భయంగా ఉండొచ్చు, పెద్దగా మందులు కూడా అవసరం ఉండవు. లాస్ట్గా అంటే ఒక్కోసారి పేస్ మేకర్ కానీ, ఐసీడీ ఇలాంటి డివైజెస్ అమర్చడం కూడా జరుగుతూ ఉంటుంది కదండి, అంటే గుండె రిథమ్కి సంబంధించిన సమస్యలు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్కి. అవి ఉన్న వాళ్ళకు కూడా స్టెంట్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇలా కవాటాల సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్స్, టావర్ లాంటివి, మైట్రా క్లిప్ లాంటివి చేయడం సాధ్యమేనంటారా? అది డిఫరెంట్ ప్రాబ్లం అండి. ఇందాక అన్నట్టుగా ఇంకా హార్ట్ లోపల కరెంట్ సిస్టమ్ పైనుంచి కిందికి వచ్చి అన్ని హార్ట్లో అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. అలా ఏజ్ వల్ల దాంతో బ్లాక్ ఉన్నప్పుడు హార్ట్ రేట్ తగ్గిపోయి రోగి చక్కెర వచ్చి పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికి కూడా మనం చిన్న పేస్ మేకర్ అనే మెషిన్ అమర్చి అక్కడి నుంచి లీడ్స్ హార్ట్ లోపలికి పంపించి పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ చేస్తాము. ఇంతకుముందు ఒకటే లీడ్తో చేస్తుంటే ఇప్పుడు డ్యూయల్ ఛాంబర్స్ అని వచ్చినాయి. అందులో కూడా ఈ మాత్రం కటింగ్ కూడా లేకుండా చిన్న డివైజు, బ్యాటరీ లాంటిది చిన్న డివైజు, మైక్రా పేస్ మేకర్ అని కాల్ రక్తాలను కూడా తీసుకెళ్ళి ఈ మాత్రం కటింగ్ లేకుండా కూడా అమర్చడం జరుగుతుంటుంది. అది పేస్ మేకర్లలో వచ్చిన అడ్వాన్స్మెంట్. ఇంకా పేస్ మేకరే కాకుండా అప్పుడప్పుడు బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చి రోగి సడన్గా చనిపోతుంటారు. అది ఎస్పెషలీ హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇంకెక్కువ జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఐసీడీ థెరపీ అని మనము ఇంట్రాకార్డియక్ డివైస్ అబ్లేషన్ ప్రొసీజర్స్ అప్పుడప్పుడు కొన్ని చేస్తాము. అలా కాకుండా ఈ డివైజెస్ అమర్చడం కూడా జరుగుతుంది. అలా బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు ఆ డివైస్ సెన్స్ చేసి షాక్ ఇచ్చి రోగి మళ్ళీ కోలుకుంటాడు. అంటే అలాంటి పరికరాలు ఉన్నప్పుడు కూడా ఏమన్నా వాల్వ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ టావర్ ఇలాంటివి చేయగలరు. అంటే ఇంకా సేఫ్ అండి. చాలాసార్లు చేస్తుంటే ఏంటంటే అప్పుడప్పుడు మన కవాటము ఆ ఐఐటిక్ వాల్వ్ అమర్చినప్పుడు కొన్నిసార్లు కరెంట్ సిస్టమ్ మీద కండక్షన్ బ్లాక్ వచ్చి ఒక 5% లోగులలో అప్పుడు పేస్ మేకర్స్ అవసరం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి ఇది చేయడం రిలేటివ్లీ ఓకే. ఇంకా కాకపోతే హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేదంటే చాలా లేట్ స్టేజ్ వరకు భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా చాలా ఇంపార్టెంట్ టైం వేస్ట్ చేసిన వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం రిస్క్ పెరుగుతుంది. కానీ వాళ్ళల్లో కూడా ఇట్లాంటి ప్రొసీజర్ చేసిన సందర్భాల్లో అపోలోలో ఎన్నో ఉన్నాయి. ఓకేనండి డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, గుండె రక్తనాళాల సమస్యలకు స్టెంటింగ్లో వచ్చిన ఆధునికతల, స్టెంట్స్లో నవేడేస్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అలాంటివి చోటు చేసుకుని, అండ్ కవాటాల సమస్యలకు ట్రాన్స్ ఆర్టీరియల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటూ నవేడేస్ ఇలాగ లేటెస్ట్గా అంటే పర్కుటేనియస్ మెథడ్లో అంటే జస్ట్ లైక్ యాంజియోగ్రామ్ లాగా ఎలా చేయగలుగుతున్నారు, అండ్ మైట్రా క్లిప్ అనేది కూడా దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.